ఓం సాయిరామ్. అందరికీ నమస్కారమండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ ఆ షిరిడీ సాయినాథుని ఆశీస్సులతో అందరూ బావుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సద్గురు సాయి 77. అలాగే మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు బాబాగారు మన కోసం ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్. అది ఏంటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. వినమ్రతతో నా హృదయ పుష్పాన్ని నీకు అర్పిస్తున్నాను. నీ యొక్క అంతులేని దయను వర్షిస్తూ ఉండు. నేను నీకు ఇవ్వగల ఏకైక కానుక నీ యందు గల నమ్మిక మాత్రమే. నీ లీలా విలాసంలో ఒక ఉపకరణంగా నన్ను వినియోగించుకో. సర్వవేళలా రక్షణనిచ్చి నీ అదుపులో నిశ్చింతగా తిరుగాడేలా చూడు. పవిత్రమైన భావాలతో నా చర్యలన్నీ సత్యవంతంగా కొనసాగేలా చేయమని భక్తి నిండిన హృదయంతో వేడుకుంటున్నాను. నాకు అప్పగించే బాధ్యతలన్నీ చక్కని ప్రాముఖ్యం కలిగి ఉండేవైతే చాలు. ఎల్లప్పుడూ నా వెన్నంటి నడిపించే బ్రహ్మానందమే నీవు. నాలోని జీవకళకు మూలమే నీవు. పరమాత్మ స్వరూపుడైన నిన్ను అనుసరించడంలో గల ఆనందాన్ని ప్రసాదించి, నా బరువు బాధ్యతల నిస్త్రాణను, అలసటను తొలగించు. నా జీవిత సర్వస్వాన్ని ఎప్పటికప్పుడు పవిత్రం చేసుకుంటూ నీ పాదాల చెంత ఉంచగలిగేందుకు దయచేసి సహకరించు. నీ సంపూర్ణ అభయంతో దొరికే నిత్య సంతోషంలో నిలిచిపోవాలని ఆశిస్తున్నాను. నిత్య యథార్థ స్థితిలో నా హృదయాన్ని కట్టిపడేసేందుకు నీ సహాయం కావాలి. నా ఆలోచన పరిధనంతటినీ నీ చుట్టూ అల్లుకున్న పూమాలగా చేస్తావు కదూ. దివ్య మంగళకరమైన నీ సారథ్యాన్ని అంగీకరించేందుకు నా మనోరథాన్ని సిద్ధం చేస్తావు కదూ. నీ పరతత్వ శాంతితో నన్ను నింపితే నిన్నే అల్లుకున్న కాంతిలతనై ఉండాలనుకుంటున్నాను బాబా. నా ఆధ్యాత్మిక మార్గాన్ని యథార్థమైనదిగా, దృఢమైనదిగా ఇక నువ్వే తీర్చిదిద్దాలి. ఓం సాయిరామ్. ఈరోజు మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్.